కానీ 2014 నుంచి నేను మీడియా వరకు రాలా. ఎందుకంటే ఏదో జరుగుతుంది, ఏదో చేద్దాంలే అనేసి ఉండిపోయినా. 2014లో ఎన్నికల్లో వైఎస్ఆర్ తరఫున మేమంతా నామినేషన్లు వేసి గెలిపించుకుంటే ఇప్పుడు మా మంత్రి గారు కూడా ఉన్నారు, మొత్తం డెవలప్మెంట్ అయిపోతుందని చాలా నమ్ముకొని ఉంటే. కానీ 5-6 నెలల్లోనే జంపు వెళ్ళిపా. ఇప్పుడు మాకు దిక్కు ఎవరు అనేసి మేము ఉండిపోయింటివి. దాదాపు 2019 వరకు మాకు ఎవరు వస్తారో అనేసి మేము చాలా బాధలతో ఉంటే. ఎవడు కొత్తోడు వస్తాడో ఏమైతుందో మా పరిస్థితి చెప్పుకోలేకుండా అయిపోతుంది. అప్పుడు వెంకట గౌడ అనేసి ఆయనే మా ఎమ్మెల్యే అనేసి మా ప్రభుత్వం వాళ్ళు ఆయన వదిలి తర్వాత బెంగళూరు నుంచి వస్తా ఉన్నాడంట. బెంగళూరుకి వెళ్ళిపోతాడు, గెలుచుకొని వెళ్ళిపోతాడు. తర్వాత ఏం చేస్తారనేసి మొత్తం పుకారు చేసిండ్రి. సరేలే ఎట్లో కానీ మా ప్రభుత్వంలో ఉన్నాడు కదా అనేసి నమ్మలేకుండా 2 సంవత్సరాలు ఆయనకు సరిగా నమ్మలా మేము. ఎవరో కొత్తోడు వచ్చినాడు, గెలుచుకొని వెళ్ళిపోతారులే అనేసి. కానీ కరోనాలో కూడా ఆయన కష్టపడి మాకు మేలు చేసి, నేను బెంగళూరుకి పోయేవాడు కాదు, మేము మీలో ఉండేవాడు, నేను బీద కుటుంబం నుంచి వచ్చిండేవాడు, మా నాయన ఎంపీ కాదు, మా తాత సీఎం కాదు, నేను కూలీ చేసి పైకి వచ్చిండేవాడు, ఇప్పుడు కాకుండా నెక్స్ట్ చూడండి అనేసి ఉండిపోయి బాగా డెవలప్మెంట్ చేసినాడు. యా మంత్రి ఉన్నా ఏం డెవలప్మెంట్ అప్పుడు జరగలా మాకి, ఇప్పుడు బాగా చేసినాడు. కానీ మా చిన్నేపల్లి విలేజ్దే చెప్తా చూపించే, అప్పుడు ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీళ్ళు మాత్రం 2 రూపాయల బిందులు కొనుక్కొని తాగుతూ ఉంటారు. ఎక్కడన్నా ఈసారించుకొని చూసుకోండి. నీళ్ళు లేకుండా ఇది లేకుండా ఒక్క డెడ్ సర్టిఫికేట్కి చచ్చిపోయి డెడ్ సర్టిఫికేట్ మండలం దగ్గరికి పోతే వారం పొడుగునా తిరుగుతూ ఉండ్రి. ఇప్పుడు ఏం చేసినారు, ఒక పంచాయతీకి మండలం చేసి పారైనారు. ఇది డెవలప్మెంట్ కాదా? తర్వాత ఈయన ఇక్కడే ఉండేసి మొత్తం మాకు డెవలప్మెంట్ అంతా చూసేసి రోడ్లు వేపించినాడు, ట్యాంకర్లు వేసినాడు, ఈ స్కూల్కి 1,57,00,000 ఇచ్చినాడు. రోడ్డు ఇక్కడ చూడండి, మొత్తం పోల్ వేసి ఊరు నుంచి స్టాపింగ్ దాకా కరెంట్ వేసి, ఇంటి కొలాయి వేసి, కాలనీలు ఇచ్చి, ఇప్పుడు పింఛన్లు ఇచ్చి, ఇది పథకాలు కాకుండా డెవలప్మెంటే. ఇది పథకాల గురించి చెప్పాలంటే మేము లీడర్లు కూడా మాకు అంత చెప్పే కూడా ఓపిక ఉండదు. అన్ని పథకాలు ప్రభుత్వం ఇలా ఇన్ని పథకాలు. కానీ టీడీపీ వాడు, కాంగ్రెస్ వాడు మావాడు కాదు, మా సీఎం ఎట్లా వాగ్దానం ఇచ్చినాడో అంత పాటించి చేస్తా ఉన్నాడు ఈయన. గడప ప్రోగ్రాం అనేసి 2 సార్లు పెట్టి ఒక పంచాయతీ 25 గ్రామాలు ఒక్క మండలానికి ఎన్ని ఉంటే వర్గానికి ఎన్ని గ్రామాలు ఉంటాయి? మొత్తం తిరిగి గడప తిరిగి మొత్తం పోరాడి ఊరు మనిషి ఓడిపోతే కరెక్ట్గా చూసి మాట్లాడతాడు. పలానా ఓడు అనేసి, పెద్దోడన్నా పోని, చిన్నోడన్నా పోని, సౌకర్యన్నా పోని, దగ్గర తెలుసుకొని ఆయనకి దగ్గర పిలుచుకొని నీట్గా ఆయన మాట్లాడే వ్యక్తి ఎవడంటే ఎంగడు కూడా మా ఎమ్మెల్యే గారే. వాళ్ళు తప్పించి నా జీవితంలో ఇట్లా ఎమ్మెల్యేకి నేను చూడలా. కానీ 2014 నుంచి నేనున్నా ఈ పార్టీలోనే, ఇంతవరకు నేను చెప్పినలా. ఆయనంతా చూసి ఇప్పుడు చెప్తా ఉండేది. మొత్తం డెవలప్మెంట్ బాగా జరిగింది. మీరు ఏం క్వశ్చన్ ఇచ్చినా దాని జవాబు ఇచ్చాక మాకు దగ్గర ఉంది. ఇప్పుడు ఎలక్షన్లోకి పోయి మేము క్యానర్స్ పోయినా కాలర్ ఎగిరించుకొని ఓటు అడిగే దమ్ము మాకుంది. వాళ్ళకుందో లేదో మాకు తెలుసు. మా సీఎం ఎట్లా తిన్నాడు ఫైనల్గా చెప్పాలంటే, మా సీఎం గన్ అయితే మా ఎమ్మెల్యే బుల్లెట్ కరెక్ట్గా తగిలినాడు. కానీ వస్తాడు, బెంగళూరు పోతాడు. మంత్రి వాళ్ళే చూస్తూ ఉంటారు పోయినాడా ఉన్నాడా అనేసి. మీరే చూస్తూ ఉంటారు కదా, వెళ్ళిపోయినారు అనేసి. టీడీపీ వాళ్ళు కూడా మా సోదరులే కొందరు ఉండారు, అదేం పట్టుబట్టినారో దాంట్లోనే ఉండారు వాళ్ళు. కానీ నా సోదరులే, నాకు పచ్చి దోస్తులే. దీంట్లోకి వచ్చేయండా ఏదో డెవలప్మెంట్ జరుగుతూ ఉంది, బీదా సాదా బతుకుతూ ఉన్నారు. దీంట్లో బతకకుండామంటే అదేం పిచ్చి పెట్టింది వాళ్ళకి, అందుట్లోనే ఉన్నాడు. కానీ మా సీఎం ఇంకొక మంచి పని చేసినాడు. టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా ప్రచారానికి పోయినా, వాడు కష్టపడి ఇంటికి వచ్చినా, టీడీపీ తొక్కు పోయి ప్రచారం పొద్దుగూకలా చేసుకుని ఇంటికి వచ్చి ఏదన్నా పొరపాటు జరిగి వానికి హార్టో గీటో ఏదొచ్చినా ఆరోగ్యశ్రీ తరఫున 5,10,000 వాని అకౌంట్లోనే పెట్టినా. నువ్వు ఎక్కడ పోయినా ఇచ్చేది నేను, ప్రభుత్వాలు నాకు అవసరం లేదనేసి. అట్లా పార్టీకే ఇప్పుడు మీరు పేర్లు పెడితే ఎంతవరకు న్యాయం ఇది? గన్ల ముందరే చూపిస్తుండ ట్యాంకర్లు, రోడ్లు, కరెంటు, కొలాయిలు,
కాలనీలు, పింఛన్లు, ఇంకేం కావాలా? డెవలప్మెంట్ పథకాలు. ఇంకా ఇంత పథకాలు ఇచ్చేవాడు మాకెవడు? ఎవరో వస్తారంట, ఇస్తారంట, వాడిని గెలిచాలంట. సూపర్ ప్యాక్ ఏమో పథకాలంట. అది వచ్చేది ఎప్పుడు? ఇక్కడ ఇచ్చేది ఎప్పుడు? కానీ ఇప్పుడు ఇంతగా ప్రతి ఒక్క ఇంటికి పోయినా పథకాలు అందకుండా ఇల్లు లేదు. టీడీపీ వాళ్ళు అనేసి ఇవ్వకుండా, ఇది కాంగ్రెస్ అనేసి ఇవ్వకుండా అదే లేదు. వీలైతే మా పంచాయతీలో ప్రతి ఇంటికి ఇప్పుడు తిరుగుతూ ఉన్నాం. ఇంట్లో పథకాలు లేని ఇల్లే లేదు. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినారు 10 సంవత్సరాల నుంచి కరోనాలో దేనికి కానీ ఇప్పుడు వచ్చేసి మేము వచ్చేస్తూ ఉన్నాం, మేము నిలిపిడిపోయినాం, మీకు మేము మేలు చేస్తాం అని వస్తూ ఉన్నారు. కానీ దీంట్లో ఒకరో ఇద్దరు మా చిన్నేపల్లికి బ్యాడ్ నేమ్ తెప్పిస్తూ ఉన్నారు. కానీ అక్క చెల్లెలకి, అవ్వ తాతలకి, అన్న తమ్ములకి పథకాలు పోతా ఉండ ఏమనేసి ఇంతకుముందు డెవలప్మెంట్ అది ఇది లేదు ప్రజల్లో. ఇప్పుడు టచ్ ఫోన్లు వచ్చిండేది. ప్రతి ఓటర్లు కానీ సూటర్లు కానీ రెడీ అయిపోయినారు. మేము చెప్పే అవసరమే వాళ్ళకి గుద్ది పారేసేదే లేటు అట్లుంది. ఎందుకంటే 2014 నుంచి 2019 దాకా బిన్గిళ్ళు ఎత్తుకొని మండల ఆఫీస్ దగ్గర ప్రతి వారంలో న్యూస్లో పోతా ఉండి బిన్గిళ్ళు మాకు నీళ్ళు లేవు అనేసి. ఇప్పుడు మా ఎంగడ్ కూడా వచ్చినప్పటి నుంచి, మా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవడు కానీ నీళ్ళు కరువు అనేసే లేదు మా మండల ఆఫీస్లో. నేను తప్పు చెప్పే అవసరం నాకులే. ఇట్లా బాగా డెవలప్మెంట్ అవుతా ఉంది. అంతకుముందు 2 రూపాయలు బిన్గిలు. ఆ ప్రభుత్వం ఏం జరుగుతూ ఉండే? మస్తు డెవలప్మెంట్. డెవలప్మెంట్? జన్మభూమి కమిటీ డెవలప్మెంట్. కట్టల పని ఎత్తుకుంటారు, కాంట్రాక్ట్లు. చెరువుల్లో అదేం కరువు పనులు ఎత్తుకుంటారు, కాంట్రాక్ట్లు. ఉండేవాడు ఉన్నట్ట, లేనోడు లేనట్టు. అది కాదు. వానికి ఎలిజిబుల్ ఉంటే వాని ఖాతాలో డబ్బులు పడతానే ఉన్నాయి. చెక్ చేసుకుంటా ప్రతి ఇంటికి ప్రతి ఖాతాలో డబ్బులు పడతాను. డోకరాలు కడతాయి, అమ్మఒడి, రైతు భరోసా, విద్యా కానుక, విద్యా దీవెన. ఒక్క కూలి చేసేవాడు ఒక్క బిడ్డ చదివిస్తే కూడా వానికి డబ్బులు సాలలేక ఎందరో ఉండిపోతూ ఉంటాయి. ఇప్పుడు బట్టల కాటి నుంచి, షూవుల కాటి నుంచి, అమ్మఒడి 14,000 కాటి నుంచి, వాళ్ళకి అట్ల కాటి నుంచి, వాళ్ళకి బట్టలు కుట్టే కూలి కాటి నుంచి, రాగి జావా ఇంతగా వేసి మా ఏపీకి నేను కాపాడుకుంటాను అనేసి ఇంగ్లీష్ మీడియం 8వ తరగతికి ట్యాప్లు. ఇంతకుముందు ఎక్కడ పోయిండ్రప్పా ఇల్లు? ఎక్కడ పోయిండ్రి? ఇదంతా కంటికి కనపడలేదా? అదేదో చెప్తారు, పాలు తాగి రొమ్ము గుద్దినారు, అమ్మ రొమ్ము గుద్దినారు అనేసి. ఆ పని ఎవడు చేయడు. ఆ పని ఎందుకు చెప్తామంటే, మొత్తం పథకాలు తీసుకొని వాళ్ళ పిల్లలకి అమ్మ ఒళ్ళు వేసుకొని, వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియాలు చదువుకొని సాయంత్రం వచ్చి ఏం వేసినారు, మా డబ్బే మాకు పెట్టినారు, ఈ మాటకి ఆ మాట వచ్చేది. ఇది గుర్తు పెట్టకుండా. కానీ ప్రభుత్వంలో ఏం ప్రాబ్లం లేదు. డెవలప్మెంట్ బాగా జరుగుతూ ఉంది. మా చల్మంగళం పంచాయతీకి మొత్తం మా ఎమ్మెల్యే చూస్తూ ఉన్నాడు. కానీ ఒక పని ఉంది, చల్మంగళం నుంచి ముద్దపల్లి రోడ్ వేయాలా మొత్తం చేసుకుని వస్తున్నాడు. అది కూడా బ్యాలెన్స్ పెట్టినాడు. దయచేసి అది కూడా చేపించే బాధ్యత నాది. మా ఎమ్మెల్యేకి ఏం పడుకుంటామో ఏమో అది చేస్తాడు. చేపించే బాధ్యత కూడా మాది ఉంది. ఎవడంటే వాడు వచ్చి ఏదేదో చెప్పేస్తాడు. 5 కేజీలు బంగారు ఇస్తానంటాడు, కారు తెచ్చిస్తానంటాడు. నమ్మకూడదు, మీకే తెలుసు. అప్పుడు అది మాఫీ చేస్తాను, రైతులకి మా లోన్ మాఫీ చేస్తాను, చేసినాడా? చేయలేదు కదా. ఈయన వచ్చి వాగ్దాలకు నవరత్నాల 9 ఇస్తే 27 చేసినాడు. వీళ్ళు నమ్మల్లా? నేను ఇస్తాననే వరకు నమ్మల్లా? మీరే ఆలోచించండి. డెవలప్మెంట్ బాగానే జరుగుతూ ఉంది. ఈసారి ఓట్లు బాగా పడతాయి. ఎందుకంటే మన డెవలప్మెంట్ చూసే ప్రజలు, అది మా చేతిలో కూడా లేదు. ప్రజలే ఇప్పుడు వాళ్ళకి ఐడియా వచ్చేసింది, మొత్తం ఉంది, ఎవడు మాకు కాపాడుకుంటాడనేసి వాళ్ళే చేస్తారు. కానీ ఈసారి చల్మంగళం మంచి మెజారిటీతో తేకపోతే, నేను ఒక ఎంపీటీసీగా చెప్తా ఉంటా, మా వెంకట కూడా మంచి మెజారిటీ తేకపోతే ఆ రోజే నేను రాజీనామా చేస్తాను. ఇప్పుడు ఎన్ని ఉంది? నెల 2 నెలలు తెలిసిపోతుంది కదా. ఇంత డెవలప్మెంట్ చేసి అది చేసి ఆ పార్టీ సర్లేదు, ఈ పార్టీ సర్లేదు, బస్ ఆ పార్టీ ఈ పార్టీ వస్తారు, ఓట్లు ఏమనేసి ఏదో గడబడా చేస్తారు. అది నమ్మద్దండ. ఇంతకే ఈ ప్రభుత్వం ఇంత మేలు చేసింది, డెవలప్మెంట్ చేసినారు.
దయచేసి ఈసారి మంచి మెజారిటీతో మా ఎమ్మెల్యే గారికి మంచి మెజారిటీతో గెలిపించండి. అంతా 200 మేము డెవలప్మెంట్ చేసుకుందాము. ఇంకా ఏమేమి కావాలో తీసుకుందాము. నార్మల్గా బీదోడు పైన భుజం మీద చేసి చెయ్యి వేసే వ్యక్తి ఎవడంటే మా ఎంగడగూడ గారు. ఆయనకి కన్నా ఇంకొక మాట, ఒకడు ఎవడో వస్తాడు కాపాడతాడు, అది కాదు. దేవుడు నేవాడు ఒకడు ఉంటాడు, దేవుడు ఎదురుగా రాడు, దేవుడు తరపున ఒక వ్యక్తి కంపిస్తాడు. అది మా ఎంగడగూడ అట్లున్నాడు. కానీ మేము కాపాడుకుందాం. కాపాడకపోతే మా భవిష్యత్తే మాది ఇది లేదు. కానీ ఈసారి దయచేసి అందరూ మీరే ఓట్లు వేసి మంచి మెజారిటీతో గెలిపిస్తారనేసి నేను ఆశిస్తున్నా. నమస్కారం.